సంగారెడ్డి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలం సిరూర్ దగ్గర రోడ్లు సరిగ్గా లేక వాహనదారులు నరక యాతన అనుభవిస్తున్నారు. సింగూర్ బ్యాక్ వాటర్ బ్రిడ్జ్ కి అటు ఇటు వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. సిరిపూర్ బ్రిడ్జ్ వద్ద కుంగిపోయిన రోడ్డుతో ఆ ప్రాంతం డేంజర్ జోన్ లా మారింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సొంత నియోజకవర్గంలో రోడ్ల దారుణ పరిస్థితిపై మరిన్ని వివరాలు ఉమ్మడి మెదక్ కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రోడ్లను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. గత కొన్ని సంవత్సరాలుగా గుంతలుగానే ఉన్న రోడ్లు ఇప్పుడు మరింత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలోని అటు నారాయణఖేడ్కు ఇటు ఆందోళన నియోజకవర్గానికి మధ్యలో ఉండే ప్రాంతంలో ఉన్నాం. ఇది సిరూర్ అంటారు. సిరూర్ బ్రిడ్జి అంటే ఇది సింగూరు ప్రాజెక్టుకు సంబంధించిన బ్యాక్ వాటర్కి సంబంధించిన ఏరియా. ఈ ఏరియాలో మనం ఒకసారి చూసుకుంటే ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక విధంగా చూస్తే ఈ రోడ్డు మీద పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళినప్పుడు పడిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. పెద్ద పెద్ద గుంతలు, తర్వాత ఎటు చూసినా లోయలను కనిపించే విధంగా ఇక్కడైతే పరిస్థితి తయారైంది. వంతెనకి యువతల ఆందోళన నియోజకవర్గం కిందకు వస్తుంది. అంటే 2 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యగా ఉంది. దీంతోనే ఈ ప్రాజెక్టుకు పైన ఉన్న బ్రిడ్జికి ఆనుకొని ఉన్న రోడ్డుకైతే మరమ్మతులు చేయడంలో ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు ప్రజాప్రతినిధులు కూడా ఈ రోడ్డుకు సంబంధించి ఎలాంటి మరమ్మతుల చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేయడం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టి కంకర్ రోడ్డు వేయించినప్పటికీ ఆ తర్వాత కాలంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డుకైతే ఇంకా మోక్షం లభించడం లేదు. కలెక్టరేట్లో కావచ్చు, జిల్లాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు మనకు కనిపించడం లేదు. ఇతర అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు స్థానికంగా ఉండే వ్యక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ రోడ్డు ఎందుకు ఈ సమస్య ఈ విధంగా ఉంది, ఎన్ని రోజులుగా ఈ సమస్య ఉంది అనేది మనం ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరేంటి, ఈ రోడ్డు సమస్య ఏంటి అసలు? ఈ రోడ్డుకు మరమ్మతులు జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన మరమ్మతులు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. అప్పుడు ఇది 2 లైన్ రోడ్గా డబల్ రోడ్గా మార్చడం జరిగింది. ఫస్ట్ సింగిల్ రోడ్ ఉండే. తర్వాత గడిచిన 10 సంవత్సరాల నుండి ఈ రోడ్డుకు మరమ్మతులు అంటే లేకుండా పోయినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎలక్షన్ కన్నా కొద్ది రోజుల ముందు మరమ్మతులకు పనులు స్టార్ట్ చేయడం, టెండర్ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్స్ కూడా కంకర్ రోడ్ వేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం మారింది. ఈ రోడ్డు పని అభివృద్ధి అనేది దీన్ని మరమ్మతులు అంటే కుంటుపడిపోయినాయి. ఇప్పటిదాకా పట్టించుకుని నాదులు లేడు. ఇప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళు కూడా దీన్ని పట్టించుకునేటట్టు లేరు. ఇక్కడ 2 నియోజకవర్గాలకు సంబంధించిన రోడ్డు ఉంది. ఇది ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ ఇక్కడ ఆందోళన నియోజకవర్గం కానీ. దీనివల్ల ఏంటంటే రోడ్డు చాలా ప్రమాదాలకు కారణమవుతున్నది. మత స్టేట్ గవర్నమెంట్లో పైసలు వెళ్ళి ఏమొస్తాడు, వాడు చేస్తాడని ఆయన ఏం చేయలేడు. రోడ్డు కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే కదా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూస్తేనే కదా మా తెలంగాణకు వచ్చేది. ఏం పైసలు ఇస్తలేడు, రోడ్డు చేస్తలేరు వాళ్ళు, అంతే. ఇంకేముంది, మా బాధ అయితే ఉన్నది. ఇంకేం, మేము బయటికి రావాలంటే చాలా కష్టం ఉన్నది మాకు. మంత్రి గారికి దృష్టికి పోయింది, అంతకు పోయింది. ఇంకేం చేస్తారు, ఇంకా వాళ్ళు లేకనే రైతు బంధు వేసేది, రైతు బంధు పైసలు ఇస్తలేరు. ఇక రోడ్లకి అడికెళ్ళి పెడతారు వాళ్ళు. ఇక సాఫ్ ఖజానా లేదు, అప్పిచ్చుటోడు అప్పివ్వకొచ్చిన అంటున్నారు వాళ్ళు. ఏం లేదు, అంతే. సరైన మటుకు సహకరించేకొచ్చింది, ఇంకేమి. అటుగా వస్తున్న పెద్ద పెద్ద వెహికల్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఒకసారి చూడవచ్చు విజువల్స్లో. ఎందుకంటే హెవీ వెహికల్స్ ఇటు నుంచి వస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు పడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలు అయితే మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా హెవీ వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉన్నాయి, కానీ పెద్ద ఎత్తున ధూళి దుమ్ము వస్తున్నప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు అయితే చలనం లేదు. అయితే మీరు ఇంతవరకు ఎవరికైనా ఫిర్యాదు చేశారా ఇంతకుముందు గతంలో? నేను చూసావా ప్రమాదాలు? మొన్న రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ అయింది సార్. ఇక్కడ మహబూద్పూర్లో కంకర్ వేశారు. కంకర్లో బండి వెళ్ళడం ఇబ్బందిగా. ఇక మొన్ననే ఒక ఈ పిప్పటిపల్లి ఆయన పిల్లగాడు పడి మొన్ననే చేతి డ్యామేజ్ అయింది. భారీ వర్షాలు కురిస్తే వర్షాకాలంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. గత వర్షాకాలంలోనే ఇటుగా వెళ్లే బైకర్లు కావచ్చు, ఇతర వాహనదారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది పడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇకనైనా వర్షాకాలం అంటే వర్షాలు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వర్షాకాలం పెద్దగా వర్షాలు లేని సమయంలోనే వీటికి మరమ్మతులు చేయిస్తే తమ గ్రామాలకు రాకపోకలు బాగుంటాయని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి నుంచి.